అందరికీ నమస్కారం అండి. మరి 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. అవేంటంటే, బయట నుంచి చూశాక నాకు ఇవ్వాలని అనిపించింది పథకాలు, కాకపోతే రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, కంపెనీలు రావాలి, ఆదాయం పెరగాలి, అప్పుడే సంక్షేమం ఇస్తాము అని అనడంలో డౌట్గా అనిపిస్తూ ఉంది. సూపర్ 6 హామీలన్నీ మంగళం పాడేశారేమో అని అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే ఎన్నికల ముందు ఒక హామీ ఇస్తారు, ఎన్నికలైన తర్వాత దాన్ని ఏమార్చే ముఖ్యమంత్రులు మనం చాలామందిని చూసాం. అంటే ఏరు దాటాక ఓడమల్లన, ఏరు దాటేశాక బోడి మల్లన్న అనే రీతిలో ఈయన వ్యవహార శైలి ఉంది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, పెట్ట కడుపులో మేత, మనిషి కడుపులో మాయ ఎవరికీ తెలియదంట. ఆ చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తారని చెప్పి నానా యాగి చేశారు ప్రతి ఊర్లో కూడా. కానీ 14 లక్షల కోట్ల రూపాయల అప్పున్నదని తెలిసి మీరు సూపర్ 6 హామీలు ఏ విధంగా అమలు చేస్తామని అనుకున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల కంటే ఎక్కువగా మేము ఇస్తాము అని ఏ విధంగా చెప్పారని అడుగుతా ఉన్నాను. అందుకే గతంలో మాజీ ముఖ్యమంత్రి రాజయ్య గారు కూడా మాట్లాడారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలైన తర్వాత వాటన్నిటినీ పక్కన పెట్టేస్తారని చెప్పి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. అలాగే లోకేష్ గారు ఏం మాట్లాడారు? జాఫర్ గారు ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు లోకేష్ గారు జాఫర్ గారు అడిగారు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది కదా, మరి మీరు ఎలా హామీలు ఇస్తారని అడిగితే, మాకంటూ ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దాని ప్రకారం మేము హామీలన్నీ నెరవేరుస్తాం అని చెప్పడం సగర్వంగా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? బాబు వస్తే మనందరికీ కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే మరి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పుడు ఈ సూపర్ 6 హామీలన్నీ ఎందుకు మాట ఇచ్చారు మీరు అని అడుగుతా ఉన్నాను. అలాగే మరి ఇప్పుడు బడ్జెట్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం అప్పుడేమో ఎన్నికల ముందేమో 14 లక్షల కోట్లు అంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజుకో మాట మారుస్తూ ఉన్నారు. మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనేమో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు మాత్రమే ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ కూడా అంతే విధంగా చెప్పడం జరిగింది. అలాగే నివేదికలో కూడా 7 లక్షల కోట్ల రూపాయల లోపే అప్పు ఉంది రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంటు వేదికగా మరి 6.5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయల లోపే ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఏం చెప్పారు? మళ్ళీ కొత్త నెంబర్ తీసుకొచ్చారు, 9,74,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తా ఉన్నారు. మరి ఈ 3 లక్షల కోట్ల రూపాయలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని అడుగుతున్నాను. ఏ విధంగా తీసుకొచ్చారని కూడా చెప్పవలసిన అవసరం మీ పైన ఉంది. అలాగే మరి సూపర్ 6 హామీలని తీసుకొచ్చారు. సూపర్ 6లో తల్లికి వందనం అన్నారు, పిల్లోడికి ఎగనామం పెట్టారు, అరే నిరుద్యోగులు నయవంచన చేస్తూ ఉన్నారు. అలాగే ఫ్రీ బస్ అని చెప్పి తుస్సుమని అనిపించారు. అలాగే ఉచిత గ్యాస్ అని చెప్పారు, అదొక రోతగా మారిపోయింది ఫ్రీ గ్యాస్ అని చెప్పి. అలాగే వృద్ధాప్య పెన్షన్లో కోత విధిస్తూ ఉన్నారు, రైతులకు అన్యాయం చేశారు. అంటే వీళ్ళందరికీ మీరు ఎందుకు ఆశ పెట్టడం, అది న్యాయమా అని అడుగుతా ఉన్నాను. అలా మభ్య పెట్టడం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నాను. మోసం చేయడం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నాను. మీరు మాట మీద నిలబట్టు మీకు సాధ్యమా కాదా చెప్పండి. ఈరోజు ప్రజలందరితో మోసం చేసి మీరు ప్రజల మధ్యన తిరుగుతూ ఉన్నారు. అసలు సంక్షేమ పథకంలో 99% అమలు చేసిన జగనన్న ఎక్కడా? ఎన్నికల ముందు సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత దాన్ని అమర్చే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్ అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, తల్లికి వందనం అన్నారు, తల్లులు మీరందరూ కూడా రోడ్లు ఎక్కాలా అని అడుగుతా ఉన్నాను. మరి రైతులకు పెట్టుబడి ఎక్కడా అని రైతులు ఎదురు తిరగాలా అని అడుగుతా ఉన్నాను. అలాగే నిరుద్యోగులు తిరగబడాలా రోడ్ల మీదకి వచ్చి అని అడుగుతా ఉన్నాను. మీరెందుకు హామీలని చెప్పి ఎన్నికలైన తర్వాత మోసం చేస్తూ ఉన్నారు? మీరు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ప్రజల మధ్యకు వచ్చి నేను ఇవ్వగలనో లేదో, మీరు ఇవ్వగలరో లేరో అని చెప్పండి.
ఇవ్వలేను అని చెప్పి క్షమాపణలు అడగండి, ప్రజలు అప్పుడైనా మిమ్మల్ని క్షమిస్తారేమో. మరి ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చేసిందని ప్రజలందరూ కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. జగనన్న ప్రభుత్వం ఏ విధంగా చేసింది, మరి ముఖ్యమంత్రి టీడీపీ హయాంలో ఏ విధంగా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అనేది ప్రజలందరూ కూడా బేరీజ్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.